ఏమో అడగద్దు మాట అంటున్నావు. సరే పెద్దిలో ఇది ఎవరో తెలుసా? మహేష్. ఏమిటండి మీరు మాట్లాడేది? నీకు మహేష్ బాబు మూవీలో యా ఇష్టం అత్త? పెద్ది మధ్య నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? హలో, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మరింత బూస్ట్ అప్ వస్తుంది. సో ఇంకా ఈ వీడియో ఏమంటే, లాస్ట్ టైం మీరు పెద్ద మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేశారు కదా. సో ఈసారి కపాలి మాల్ అంటే మహేష్ బాబు గారు ఏఎంబి సినిమాస్ బెంగళూరులో ఫస్ట్ బ్రాంచ్ కట్టారు కదా. సో దాన్ని ఈ రోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో అది ఎలా ఉంటుంది, ఆడ ఏమేమి ఉన్నాయి మొత్తం ఈ రోజు చూడబోతున్నాం. నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ముందుగా జై బాబు అనుకుందాం, ఎందుకంటే మహేష్ బాబు గారు థియేటర్ కాబట్టి జై బాబు అనాలి అక్కడ. జై బాబే. జై బాబు లేట్ అని ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను ఒక్కనే కాదు ఈసారి, నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అండ్ ఇంకోటి ఏమంటే, మీకు మిస్టిక్ దగ్గర దిగితే మీకు డైరెక్ట్ గా ఏఎంబి సినిమాస్ కనపడేస్తుంది. సో చాలా దగ్గర ఉంది. ఎవరైనా ఏఎంబి సినిమాస్ ఎక్కడ ఉందంటే మీ డిస్టిక్ దగ్గర ఉంది అది. సో బస్సు అయితే ఎక్కేసాం. నాకు ఇంకో ఫ్రెండ్ కి సీట్ అయితే దొరికింది, వీడికి దొరకలేదు. సో మా అయితే దొరికింది, వాళ్ళకి దొరకలేదు. ఫీల్ అవుతుంది బాబు. ఇంకాసేపు అడగి నిలబడుకోలేడు. ఇంకొక స్టాప్ వచ్చారు లేసేంత వరకు. సో మినిస్ట్ దగ్గర దిగాం. మినిస్ట్ కంటే మినిస్ట్ నెక్స్ట్ స్టాప్ దగ్గర మినిస్ట్ దగ్గర ఇక్కడ కొంచెం పని ఉంది. ఒక స్టాప్ వెనక్కి దిగాం, మైసూర్ బ్యాంక్ అనేసి. సో ఈ స్టాప్ దగ్గర బెంగళూరు సిటీ యూనివర్సిటీ అనే కాలేజ్ ఉంది. సో నేను చదివే కాలేజ్ అదే మాకు యూనివర్సిటీ. కొంచెం పని ఉంటే కొన్ని డాక్యుమెంట్స్ తీసుకోవాలంటే వచ్చినాం. దాంతో పాటు అలాగే ఈ దగ్గరలోనే కదా మహేష్ బాబు కట్టించిన ఏఎంబి సినిమాస్. సో అలాగే చూసిపోతామని ప్లాన్ చేస్తున్నాం. ఇదే మా యూనివర్సిటీ కాలేజ్, బెంగళూరు సిటీ యూనివర్సిటీ కాలేజ్. ఈ కాలేజ్ గురించి బెంగళూరులో ఉన్నవాళ్ళకైతే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎవరైతే బెంగళూరులో ఉన్న వాళ్ళు వీడియో చూస్తున్నారో కింద కామెంట్ లో పెట్టండి. సో ఇంక లేట్ అనేది ఇక్కడ నడుచుకుంటే వాళ్ళం, చాలా దగ్గరే, మాక్సిమం 2 కిలోమీటర్ చూపిస్తుంది. అది ఉండేది ముందే. దగ్గర ఎక్కడికి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఇంకా నడుచుకుంటూ పోతుంటే మీకు చూపిస్తా ఉంటాం. ఇక్కడ ఒక 2-3 థియేటర్లు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మంచి ప్లేస్. ఇక్కడ ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే మీకు షాపింగ్ చాలా మంది ఉంటాయి. చాలా తక్కువ దొరుకుతుంది ఒరిజినల్ ప్రైస్ కి. మీకు వాచ్ అయినా ఏమైనా ఒరిజినల్ ప్రైస్ కి దొరుకుతుంది. ఇక్కడ నుంచి చాలా మంది కొనుక్కొని షాప్ లో పెద్ద షాప్ లో సిటీలో అంతా అమ్ముతూ ఉంటారు. కానీ ఇక్కడ మెయిన్ ఒరిజినల్ ప్రైస్ ఇది. వీకెండ్స్ లో బాగా మార్కెట్ ఇక్కడ చాలా అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు వీకెండ్స్ కాదు కాబట్టి సైలెంట్ ఉంది. ఏదైతే చాలా బాగుంటుంది, క్లాత్ బాగుంటుంది, అన్ని బాగుంటాయి. లెఫ్ట్ సైడ్ అయితే చాలా మార్కెట్, అన్ని షాప్ లో ఉంటాయి. మీకు వరుసగా బట్టల షాప్, ఏ షాప్, బ్యాగ్, ఖర్చులు, చైన్లు, మీకు అన్ని వరుసగా షాప్ లో ఉంటాయి లెఫ్ట్ సైడ్ అంతా. సో చెప్పాను కదా, ఒక థియేటర్ ఉందని. సో ఇదే భూమిక థియేటర్ అనేది. సో ఇప్పుడైతే వీరభద్రుడు అండ్ బ్లాస్ట్ అనే మూవీ అర్జున్ గారిది. సో ఆ మూవీ 2 ఆడుతాను. అది పెద్ద మూవీ వేయలేదు, వీడు కొనుక్కోనట్లేదేమో. ఆ మిగతా ఆ సైడ్ ఉన్నాయి ఒక 3 థియేటర్లు వరుసగా ఉన్నాయి. 3 ఒకటి పైన ఒక 3 వరుసగా పక్కనే. అక్కడ పెద్ద చేసిండ్రు, 2 థియేటర్లు పెద్ద చేసిండ్రు. ఒక దాంట్లో తెలుగులో అవైలబుల్, ఇంకో దాంట్లో కన్నడలో అవైలబుల్, ఇంకో థియేటర్ లో ఏదో కన్నడ సినిమా ఆడుతుంది. సో అక్కడైతే 3 వరుస థియేటర్లు ఉన్నాయి. ఆ థియేటర్ రోడ్ నేను పోవటం లేదు, ఎందుకంటే ఈ రోడ్ లింక్ అయితే నాకు సినిమాకి దగ్గర. సో లైట్ ఎందుకు దగ్గరికి వచ్చేస్తాం. ఇదే ఏఎంబి సినిమా బయట చూడడానికి ఎలా ఉందో ఇక్కడ లింక్ అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ ఒక సైడ్ అంతా పోస్టర్స్ బాగుంది. ఫస్ట్ లోనే పెద్ద పోస్టర్ వేసిండ్రు. సో చాలా పెద్దగా ఉంది, ప్లేస్ కూడా చాలా బాగుంది. సో ఇంక లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇదేదో ఫుడ్ కోర్ట్. ఇక్కడ చాలా రేట్లు ఉండాలండి, బర్గర్, పిజ్జా. అంత బడ్జెట్ మన దగ్గర లేదు, అందుకే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఇక్కడ మంచి షాపింగ్ ఉంది. సో ఇక్కడ బట్టలు చాలా బాగున్నాయి. పోదాం. కిందంతా ఉమెన్స్ వేర్ కంట, సో పైన మెన్స్ వేర్ ఉంది. సో పైకి వెళ్ళి మెన్స్ వేర్ చూద్దాం. వావ్, చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి. మీకు చిన్న పిల్లలకి పెద్దోళ్ళ దాకా అందరికీ ఉంది. ఒకసారి లుక్ వేసేయండి, మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వస్తుంటది. నా మ్యూజిక్ అండి, వాల్ పెట్టిన మ్యూజిక్. కాపీరైట్ ఏం పడతా అనుకుంటున్నాను. చూసేయండి, బట్టలు చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ ఉన్నాయి. అసలు మామూలుగా కాదు. ఆ బట్టలు ఎంత బాగుండే, రేట్ కూడా అంతే బాగుంది. రేట్ చూసిన వెంటనే మనకి ఇక్కడికి వద్దులే, ఆ పక్కన ఉన్న మార్కెట్కి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. రేట్ అయితే చాలా ఎక్స్ట్రా ఉంది. చూసేయండి మీరు ఈ వీడియోలో. చూడు చూసేస్తారు కదా, ఇది ఇక్కడ ఉన్న షాపింగ్. సో ఇది బట్టలు చాలా బాగున్నాయి. ఒక్కొక్క జీన్స్ ప్యాంట్ అయినా క్లాతింగ్ కూడా చాలా బాగుంది. సో కానీ రేట్ చాలా ఎక్కువ. మన దాంట్లో బడ్జెట్ లేదు కాబట్టి జస్ట్ చూసి రావడమే. ప్రతి దానికి డబ్బు కావాలి. చూడు, ఏం మాట్లాడు కొంచెం.
సో నెక్స్ట్ అయితే ఇంకా సినిమా థియేటర్స్. సో సినిమా థియేటర్ ఎలా ఉందో, స్క్రీన్స్ ఎలా ఉందో చూద్దాం. సో ఇక్కడైతే ఒక పాప్కార్న్ ఐస్ క్రీమ్ షాప్ లా ఉంటుంది. అండ్ ఇక్కడ మూవీస్ పోస్టర్ ఉన్నాయి. హనుమాన్ 3D కూడా ఉంది. ఓ నాగబంధర్ మూవీ. సో జూలై 3కి వస్తుంది ఈ మూవీ. కొత్త మూవీ, చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంది. వెయిటింగ్ ఈ మూవీ కోసం. సో ముందుకెళ్దాం. దొండి ఇక్కడ ఏఎంబి సినిమాస్ అని చూడండి, సూపర్ గా ఉంది. ఇదైతే ఏఎంబి సినిమాస్ భలే డిజైన్ చేశారు. చాలా చాలా బాగుంది. ఆ కలరింగ్ కూడా బాగుంది. అంతా చాలా లుక్ సూపర్ గా ఉంది. అబ్బా వీడికి వచ్చినాక వేరే ఫీల్ ఉంది. వావ్ భలే ఉంది. కలర్, ఆ లైటింగ్ అయినా సూపర్ గా ఉంది. అండ్ అక్కడ బాక్స్ ఆఫీస్ మీకు కనపడుతుంది కదా, అక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఒకవేళ మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోకపోతే ఆ టికెట్స్ తీసుకోవచ్చు. అక్కడ టికెట్ తీసుకొని స్క్రీన్ ఆడ ఒకటి ఉంది, లిఫ్ట్ లో కావచ్చు, లేదా ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఉంది. చాలా స్క్రీన్స్ ఉన్నాయి. నాకు తెలిసి 3 or 4 స్క్రీన్స్ ఉన్నాయి. అప్పుడే కొన్ని మంది బయటకు కూడా వచ్చారు. వాళ్ళు ఏదో షో కంప్లీట్ చేసుకొని, పెద్ద మూవీ అనుకుంటాను, ఒక షో కంప్లీట్ చేసుకొని చాలా మంది జనాలు బయటకు కూడా వచ్చారు. ఏదైతే చాలా బాగుంది అబ్బా. అండ్ ఇక్కడ చూడండి ఇద్దరు ఫోటోస్ ఉన్నాయి. ఒకటి సూపర్ స్టార్ కృష్ణ గారు, మహేష్ గారు ఫాదర్, ఇంకొకైనా సునీల్ నారాయణ గారు ఫాదర్. అంటే ఏషియన్ మూవీస్ ఉంది కదా, ఏషియన్ సినిమాస్ అని తెలుగు ప్రొడ్యూసర్స్. సో వాళ్ళ ఫాదర్ అయినా వాళ్ళిద్దరు కంబైన్ గా ఏఎంబి సినిమాస్ అని స్టార్ట్ చేశారు. బెంగళూరులో అయితే ఇది ఫస్ట్ బ్రాంచ్. అండ్ ఇక్కడ కూడా ఇంకా కడుతుంటారు 2-3. సో ఇంకా ఫుడ్ కోర్ట్ కడుతుంటారు, లేకపోతే క్యాంటీన్ లో ఏం తయారు చేస్తారో తెలియదు. ఇంకా ఇది ఏఎంబి సినిమాస్. ఆ షాపింగ్ కూడా బాగుంది అండ్ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. అలాగే స్క్రీన్స్ అయితే ఇంకా చూడలేదు, కానీ బయట మాత్రం లుక్ చాలా బాగుంది. ఓవరాల్ నాకైతే బాగా నచ్చింది. దీనికి రేటింగ్ నేనైతే 5కి 4.5 ఇద్దాం. చాలా చాలా బాగుంది. నాకైతే బాగా అనిపించింది. మీరు చూసారు కదా, మీకేమనిపిస్తుంది చెప్పండి. బాగుందా లేదా అని కింద కామెంట్ లో పెట్టండి. స్టార్టింగ్ లో అది కొన్ని న్యూస్ వచ్చాయి, అంత ఏం పోలేదని. కానీ ఇప్పుడైతే చాలా జనాల్లో ఉండరు. షాపింగ్ దగ్గర ఉండరు జనాలు, ప్లస్ సినిమా థియేటర్ చాలా మంది వచ్చారు. ఇప్పుడు చాలా మంది బయటికి కూడా పోయారు. సో బాగానే వర్క్ అవుతుంది అనుకుంటాను నాకు తెలిసి. అయితే బయటకు వచ్చేసాం. సో చాలా బాగుంది. అండ్ ఇప్పుడు అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతాను. చెప్పమా ఎలా ఉంది ఏఎంబి ఎక్స్పీరియన్స్? బాగుందన్నా, నిజం బాగుంది. సో ఇక్కడ సమోసా బాగుంటుంది అంటే తిందామని చూస్తున్నాం. సమోసా తీసుకుని తినేసాం, చాలా బాగానే ఉంది. అంత బాగాలేదు, కొంచెం యావరేజ్ ఉంది. మెజెస్టిక్ బస్ స్టాండ్ కొంచెం నడుచుకుంటా ఇలా వస్తే మెజెస్టిక్ బస్ స్టాండ్ ఎంత తక్కువ, చాలా ఒక 10 అడుగులు వచ్చేస్తుంది అంతే. మెజెస్టిక్ చాలా దగ్గర అండి ఇది ఉండేది. సో ప్రతి ఒక్కరు వెళ్ళి ఇంకా ఎవరో చూడలేదు, ఒకసారి లుక్ వేసి వచ్చేయండి. ఇది వీడియో బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం, బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోవడమే. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో పెట్టండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సారీ రామచంద్ర గారు ఫ్యాన్స్. సో వీడు కొంచెం మహేష్ బాబు ఫ్యాన్. వీడు ఏ థియేటర్కి వెళ్ళినా ఏమన్నా జై బాబు అంటారు. ఎవరిని చూసినా కూడా మహేష్ బాబు అంటారు. వీడు కొంచెం మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. ఏమనుకోవద్దండి.